ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా ఏపీ మారనుందన్నారు. సిఐఐలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో 48 అవగాహన ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 2,67,000కు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో అత్యధిక పెట్టుబడులు ఇంధన రంగానికి సంబంధించి జరిగాయి. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ అనేది ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఈ రంగానికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు వెల్లడించేందుకు మంత్రి గొట్టిపాటి రవి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇంధన రంగంలో ప్రధానంగా ఎలాంటి పెట్టుబడులు జరిగాయి, వీటి ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు అవి లభిస్తాయి? వస్తున్నాం కదా, ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. చాలా పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దానికోసం పనిచేస్తున్నాం. గడిచిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందరిని కూడా ఇన్వెస్టర్స్ని వెళ్ళిపోయారు. నేను చూశారు, రెన్యూ ఎనర్జీ వాళ్ళు వచ్చారు, దాదాపు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. గతంలో మన రాష్ట్రానికి 2014 నుంచి 19లో ఉన్నారు వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ బిల్ లిఫ్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రావాలి, రాబోయే రోజుల్లో కార్బన్ ఎమిషన్స్ మొత్తం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు. తప్పకుండా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మనకు రాయలసీమ జిల్లాల లాంటి జిల్లాల్లో కూడా మనకు మంచి అవకాశం ఉంది. రాయలసీమ కానీ ప్రకాశం జిల్లాలో కూడా అవకాశం ఉంది. అందుకని చాలా పెద్ద ఎత్తున ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం అంటే ఒక నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే సోలార్, అలాగే విండ్, పిఎస్పి ఈ రంగాల్లో అంటే రెన్యూబుల్ ఎనర్జీ, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోనే పెట్టుబడులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు కదా. వీటికి సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే కాలుష్య నియంత్రణ పరంగా కూడా ఇవి ఎలా దోహదపడతాయి అంటే? ప్రపంచం అంతా కాలుష్య నివారణ కోసం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నెట్ జీరో దశగా పనిచేస్తున్నాం ఒకటి. ఎందుకంటే దాంట్లో మనకి ఏంటంటే మన స్టేట్ మంచి అవకాశం ఉంది. ఏది రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మనం చాలా 160 గిగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. పోయినసారి 9,000 మెగావాట్లు చేసాం, తర్వాత గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఆ లక్ష్యం రీచ్ అవుతాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, నిన్న రెన్యూ వచ్చింది, హీరో ఫీచర్స్ వచ్చింది, నవయోగ వచ్చింది, చింత వచ్చింది, ఇండోసోల్, యాక్సిస్ బ్రూక్ఫీల్డ్ ఒకటి వచ్చింది, అట్లానే ఫోర్ స్క్వేర్ ఒకటి వచ్చింది. ఇన్ని కంపెనీలు నిన్న ఒక్కరోజే ఎంఓయూ చేసినాయి. మళ్ళీ దాదాపు ఇప్పుడు రిలయన్స్ సిబిజీ గ్యాస్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రకాశం లాంటి జిల్లాల్లో గ్యాస్ యూటిలైజేషన్ ల్యాండ్ పనికిరాని భూముల్లో దాన్ని సాగులో తీసుకొచ్చి నేపియర్ గ్యాస్ పండించి గ్యాస్ తయారు చేసే కార్యక్రమం రిలయన్స్ తీసుకుంది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి అవకాశాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తాం. మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మీ ఇంధన శాఖకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు అయితే లభించవచ్చు అంటారు? ఖచ్చితంగా 7.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, 10,000 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ నిత్యం ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. రైతులు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కష్టపడి. గ్రామాల్లో యువత బాగా కష్టపడి చదువుకున్నారు. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చూస్తూ ఉన్నాం, మనం బాంబే వెళ్తాము, ఢిల్లీ వెళ్తాము, బెంగళూరు వెళ్తాం, హైదరాబాద్ వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా అవకాశాలు కల్పించాలి. మన ముఖ్యంగా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే కుప్పం లాంటి చోట కూడా ఈ సోలార్ పవర్కి సంబంధించి కొన్ని పైలట్ ప్రాజెక్టులు అవి చేపట్టారు. అవి రాష్ట్రం అంతటా కూడా విస్తరించాలని చెప్పి సీఎం గారు ఆలోచన చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ విశేషాలు అంటే, దీనివల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకూరుతుంది? ఇప్పుడు కుప్పం లాంటి చోట కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. బెస్ బ్యాటరీ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు బ్యాటరీ వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకొని మళ్ళీ పీక్ అవర్లో ఇవ్వడం కోసం చేస్తూ ఉన్నారు. అది కుప్పంలో చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేస్తున్నారు. అట్లాంటి చాలామంది వ్యాపారస్తులు రకరకాల వ్యాపారాలతోటి మన ఆంధ్రప్రదేశ్ మంచి అవకాశం ఉన్న ప్లేస్, మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ అన్ని పనులు వేగవంతంగా జరుగుతాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా కుప్పంలాగే మిగతా కాన్స్టిట్యూన్సీస్ అన్నింటిలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా డెవలప్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా, మా కాన్స్టిట్యున్సీ అద్దంకి లాంటి దాటి కూడా రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ని ఒకటి ప్రారంభిస్తా ఉన్నాం. దాదాపు 1000 ఎకరాలతోటి. అది కూడా నేను క్యాబినెట్లో పాస్ అయింది. తొందరలోనే అది కూడా మ్యానుఫ్యాక్చర్స్కి ఎవరైతే ఇండియా వస్తున్నారో వాళ్ళకి అన్ని సెజ్ రెడీ చేసుకొని పెడుతున్నాం. ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇట్లాంటి సెజ్ని కూడా పెడతా ఉన్నాం మనం.
ఇది ఇంధన రంగంలో పెట్టుబడులకు సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖ నుంచి. ఓవర్ టు స్టూడియో.